మా డియర్ పిల్లలు, టుడే వీ కెన్ లెర్న్ అడిషన్స్ నాన్న. ఈరోజు మనము అడిషన్స్ నేర్చుకుందాం. ఓకే, అడిషన్స్ వాట్ ఈస్ ద స్పెల్లింగ్? ఏడిడి ఐటిఐ ఓఎన్ఎస్ అడిషన్స్. ఏడిడి ఐటిఐ ఓఎన్ఎస్ అడిషన్స్. తెలుగులో ఏమంటారంటే కూడికలు అంటారు. ఓకే, దాని సింబల్ ఎలా ఉంటుంది? ఇలా ప్లస్ సింబల్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలాంటి సింబల్ అడిషన్స్ కి ఉంటుంది. సో అడిషన్స్ రావాలంటే ముందుగా ఫస్ట్ మనకు ఈ నెంబర్స్ తెలిసి ఉండాలి. ఏంటా నెంబర్స్? 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా చాలా ఉన్నాయి. 11 12 13 ఇవన్నీ కూడా తర్వాత కంటిన్యూషన్ నెంబర్స్ ఉంటాయి అనమాట. చెప్పండి నెంబర్స్ ఒకసారి చెప్పండి. 1 ONE 2 TWO 3 THREE 3 4 FOUR 4 FOUR 5 FIVE 5 FIVE 5 6 SIX చెప్పాలి, గట్టిగా చెప్పాలి. SIX 6 7 SCVEN 7 8 EIGHT 8 9 NINE 10 TEN. ఇవన్నీ కూడా బేసిక్ గా కనీసం మనకు ఈ నెంబర్ లో తెలిసి ఉండాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందామా? 2 + 3 ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక హ్యాండ్ లో 2 తీసుకోండి, 2 ఫింగర్స్ తీసుకోండి. ఇంకొక హ్యాండ్ లో 3 ఫింగర్స్ తీసుకోండి. తీసుకున్నారా? ఓకే, ఇప్పుడు 2 + 3 కదా, కౌంట్ చేయండి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి. ఈ 3 తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? కౌంట్ చేయి. 4 5. ఓకే, 2 + 3 ఎంత? ఆన్సర్ 5 కదా. ఇప్పుడు నువ్వు కౌంట్ చేయి. టేక్ 3 ఫింగర్స్ అండ్ 1 more 4 fingers. Okay, what is the answer? Here there are 4 are there. 1 2 3 4. After then 5 6 7. Okay, so with the addition of 4 adding 1 more 3, result is 7. Okay nana, so 4 + 3 7. 4 and adding 3 5 6 7. So total 7 is there. Okay, you add nana. So take 2 fingers. Okay, take 5 fingers. 5 fingers. 5 fingers. Okay, this is 5. Okay, adding another 2 numbers. So what is the answer? Here the 5 is there. After 5? 2. After 5, what is the number? 1 After 5. 3 5 తర్వాత ఏమొస్తుంది? 6 6 తర్వాత 7. అంతే కదా. ఇక్కడ 5 ఉన్నాయి, ఇది 6, ఇది 7. టోటల్ ఎన్ని ఫింగర్స్ ఓపెన్ లో ఉన్నాయి? 7 ఫింగర్స్. అంతే కదా. సో కంటిన్యూషన్ గా కౌంట్ చేసుకోవాలి ఇక్కడ మనం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో యాడింగ్ 5 + 2 = 7. 5 + 2 7గా మారింది ఇక్కడ మనకి. సో ఇక్కడ చూడండి, ఇంకొన్ని సమస్య చేద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక 4 ఉన్నాయి, 4 ఫింగర్స్ తీసుకున్నాం, లేదా 4 చాక్లెట్స్ ఉన్నాయి మీ దగ్గర. 4 చాక్లెట్స్ ఫస్ట్ కొనుక్కున్నావు, మళ్ళీ ఎన్ని కొనుక్కున్నావు? 3 కొనుక్కున్నావు. సో ఇక్కడ ఫస్ట్ 4 ఉన్నాయి ఇక్కడ మనకి.
4 ఉన్నాయి కదా, 4 తర్వాత ఇంకొక 3 యాడ్ చేస్తున్నాం. 5, 6, 7 కదనా? 5, 6, 7. సో ఎంత అయింది ఇక్కడ? 7 అయింది ఇక్కడ మనకి. వచ్చిందా? రైట్. అదే విధంగానే ఇక్కడ మనం దీని 4 + 3 7 ఇక్కడ ఆన్సర్ అన్నమాట. ఏ రెండు కలుపుకుంటే మనకి ఆన్సర్ వచ్చింది? ఈ రెండు కలిపితే మనకు ఈ ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకి. అంతే కదా? 4 + 3 కలుపుకుంటేనే కదా 7 వచ్చింది ఇక్కడ. అవునా? అంతే కదా? ఏ రెండు కలిపితే వచ్చిందన్నా? 4 + 3 రెండు కలిపితే 7 వచ్చింది ఇక్కడ మనకి. ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు నీ దగ్గర ఒక 7 చాక్లెట్స్ ఆల్రెడీ నీ దగ్గర ఉన్నాయి, ప్లస్ ఒక 3 చాక్లెట్స్ మళ్ళీ కొనుక్కున్నావు. నీ దగ్గర ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి నీ దగ్గర. మళ్ళీ ఒక షాప్కి వెళ్ళావు, అక్కడ మళ్ళీ ఒక 3 చాక్లెట్స్ కొనుక్కున్నావు. అంటే ఇప్పుడు టోటల్ నీ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉంటాయి? కౌంట్ చేయి. ఫస్ట్ 7 ఓపెన్ చేయి. ఫస్ట్ 7 ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ 7 ఓపెన్ చేయి. కౌంట్ ద ఫింగర్స్. మా నో క్లోజ్ ద ఫింగర్స్. అన్ని క్లోజ్ చేయి. ఓకే, ఫింగర్ 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇది నీ దగ్గర ఉన్న చాక్లెట్స్. ఓకేనా? ఇవి ఆల్రెడీ నీ దగ్గర ఉన్న చాక్లెట్స్. ప్లస్ ఇంకెన్ని చాక్లెట్స్ నువ్వు కొన్నావు ఇక్కడ? నువ్వు ప్లస్ మళ్ళీ 3 కొన్నావు. ఇప్పుడు రిమైనింగ్ 3 ఫింగర్స్ కూడా ఓపెన్ చేయి. 8, 9, 10 చెప్పు. ఇప్పుడు ఒకసారి అన్ని ఫింగర్స్ కౌంట్ చేయి. క్లోజ్ చేయి. అన్ని ఫింగర్స్ క్లోజ్ చేయమా. వేర్ ఇస్ ద ఫింగర్ నెంబర్ 1, ఫింగర్ నెంబర్ 2, 3? నువ్వు చెప్పాలి, నెంబర్స్ చెప్పాలి నువ్వు. 1, 2, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ 6, 7, 8, 9, 10. ఓకే, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? ఫస్ట్ నీ దగ్గర 7 మాత్రమే ఉన్నాయి. అంతే కదా? ఇక్కడ 5, ఇక్కడ 2. ఇప్పుడు టోటల్ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి నీ దగ్గర. అంతే కదా? సో తర్వాత మళ్ళీ ఎన్ని కొనుక్కున్నావు నువ్వు? 8, 9, 10. అవునా? టోటల్ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు నీ దగ్గర? 10 ఉన్నాయి. సో ఎలా వచ్చాయి 10? ఫస్ట్ 7 ఉన్నాయి, మళ్ళీ షాప్కి వెళ్ళావు, మళ్ళీ ఒక 3 చాక్లెట్స్ కొనుక్కున్నావు. సో అలా మనకు 7 + 3 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఓకే నాన్న, అర్థమైందా? నువ్వు నాన్న సాకేత్. ఫస్ట్ నీ దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి. 2. వేర్ ఇస్ ద 2? కౌంట్ ద నెంబర్స్. కౌంట్ చేయి, నెంబర్స్ కౌంట్ చేయి. 1. వేర్ ఇస్ ద ఫింగర్ నెంబర్ 1? 2, 3, 4, 5, 6. 5 + 1, 6. Next 7, 8, 9, 10. Okay, so now close all the fingers. Okay, now you have only 2 chocolates. ఇప్పుడు నీ దగ్గర 2 చాక్లెట్లు మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? షాప్కి వెళ్ళావు. నువ్వు కూడా షాప్కి వెళ్ళావు. అక్కడికి వెళ్ళి ఎన్ని చాక్లెట్లు తీసుకుంటున్నావు? 4 చాక్లెట్స్ తీసుకుంటున్నావు. 4. ఓకేనా? సో నౌ ఓపెన్ ద 2 చాక్లెట్స్. నీ దగ్గర ఉన్న 2 చాక్లెట్స్ చూపించు. దట్ ఈస్ 2 చాక్లెట్స్ యూ హ్యావ్. 1, 2. ఓకే, నౌ షాప్కి వెళ్ళి ఎన్ని కొనుక్కున్నావు నువ్వు? 4. ఓపెన్ దిస్ 4. కౌంట్ దట్. 3. నెక్స్ట్ 4, 5, 6. ఓకే, హియర్ 4 is there. అది కౌంట్ చేయకూడదు. ఇక్కడ 4, ఇక్కడ 2. ఇది నీ దగ్గర ఆల్రెడీ ఉన్న చాక్లెట్లు. ఇవి కొత్తగా తీసుకున్న చాక్లెట్లు. అవునా? సో 1, కౌంట్ ద నెంబర్స్. 2, 3, 4, 5, 6. అంతే కదా నాన్న? అంతే కదా? సో టోటల్ వాట్ ఈస్ ద ఆన్సర్? 6. 4 + 2, 6. వచ్చిందా? ఓకే, రైట్. ఈ విధంగా మనం అడిషన్స్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని అడిషన్స్ చేద్దామా? కొన్ని చిన్న చిన్న అడిషన్స్ చేద్దామా? ఓకే,
సో అదే విధంగానే ఒక 5 చాక్లెట్స్ ఉన్నాయి ప్లస్ 2 చాక్లెట్స్ నేను కొన్నాను ఇప్పుడు నేను. ఓకేనా, నువ్వు చేయమ్మా. ఇప్పుడు అందరూ చేయండి ఈ వర్క్, అందరూ చేయండి. ఫస్ట్ 5 చాక్లెట్స్ చూపించండి, కౌంట్ చేయండి, నెంబర్స్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు షాప్కి వెళ్ళారు కదా, మళ్ళీ ఎన్ని కొనుక్కున్నారు? 2 చాక్లెట్స్ కొనుక్కున్నారు. ఓకే, ఇంకొక చేతిలో ఆ 2 చాక్లెట్స్ చూపించండి, కౌంట్ చేయండి. 1, 2, 5 తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? 6, 7, ఓకే, హౌ మెనీ చాక్లెట్స్ యూ హ్యావ్? 7. 7 చాక్లెట్స్ యూ హ్యావ్ రైట్ నౌ. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ 5 + 2 = 7. మళ్ళీ నీకు ఎందుకో చాక్లెట్లు తినాలని అనిపించింది, మళ్ళీ నువ్వు వెళ్ళావు, ఒక 2 చాక్లెట్స్ మళ్ళీ కొనుక్కున్నావు. వాట్ ఈస్ ద కౌంట్ రైట్ నౌ? 7 + 2. నెక్స్ట్ టేక్ 1 more 2 chocolates. ఆల్రెడీ యూ హ్యావ్ హౌ మెనీ చాక్లెట్స్ నాన్న? 7. 7 ఈస్ యూ హ్యావ్. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చాక్లెట్లు? 7. నువ్వు చెప్పినా నిక్షిత్. 7. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర చాక్లెట్లు? లాస్ట్ ఎన్ని వచ్చాయి? ఫస్ట్ 5 ఉన్నాయి కదా, ఫస్ట్ 5 ఉన్నాయి, మళ్ళీ 2 తీసుకున్నావు, మొత్తం నీ దగ్గర 7 చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ షాప్కి వెళ్ళావు, అక్కడ మళ్ళీ ఇంకొక 2 చాక్లెట్లు కొనుక్కున్నావు. సో 7 + 2 ఎంత అవుతుంది? కౌంట్ చేయండి. 8, 9. ఎన్ని వచ్చాయి నాన్న సాకేత్? 9. 9 వచ్చాయి, అవునా? సో ఫస్ట్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర చాక్లెట్లు? ఫస్ట్ స్టార్టింగ్ లో ఎన్ని ఉన్నాయి? 5. ఎన్ని ఉన్నాయి? 5. నెక్స్ట్ ఏం చేశారు? మళ్ళీ ఎన్ని కొనుక్కున్నారు చాక్లెట్లు? 2. 5 తర్వాత ఏమొస్తుంది? 6, 7. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ షాప్కి వెళ్ళారు మీరు, మళ్ళీ ఎన్ని కొనుక్కున్నారు? 2 తీసుకున్నారు కదా. 7 + 2 8, 9 వచ్చిందా? ఓకే, సో ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది ఇక్కడ? 7 + 2 ఎంత అయింది ఇక్కడ? 9. ఇది ఆల్రెడీ వచ్చేసిన నెంబర్ కదా, ఇది 7 అన్నది వచ్చిన నెంబర్ కదా. ఈ 7కి మళ్ళీ ఒక 2 యాడ్ చేస్తున్నాం, అవునా? ఇక్కడ కూడా మనము 5 + 2 చేసినప్పుడు 7 వస్తుంది, 7 + 2 చేసినప్పుడు 9 వస్తుంది ఇక్కడ మనకి. అర్థమవుతుందనా? ఓకే, ఆ విధంగా కొన్ని సమస్య చేద్దామా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం 11 + 14 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, డబుల్ డిజిట్ నెంబర్స్. ఇప్పటి వరకు మనం చేసింది సింగిల్ డిజిట్ నెంబర్స్ మీద చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? డబుల్ డిజిట్ నెంబర్స్ మీద చేస్తున్నాం, అవునా? సో 4 + 1 ఎంత? 5. ఫస్ట్ 4 ఫింగర్స్ తీసుకోండి, ఫస్ట్ 4. నెక్స్ట్ 1 ఫింగర్ తీసుకోండి. ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ పెద్ద నెంబర్ ఏంటి? ఇక్కడ 4 కదా, అవునా? పెద్ద నెంబర్ ఏంటి ఇక్కడ? పెద్ద నెంబర్ ఏంటి? 4. ఓకే, నెక్స్ట్ చిన్న నెంబర్ ఏంటి ఇక్కడ? 1. 1 తీసుకున్నారు కదా. సో 4 + 1 ఎంత? 4 + 1 ఎంత? 5. నువ్వు చెప్పు సాకేత్. 5. 4 + 1 5. 5. ఓకే, ఇక్కడ ఎంత వేసుకోవాలి? ఇక్కడ మనం 5. 1 + 1 ఎంత? 1 + 1 ఎంత? 2. అంతే కదా నాన్న? 1 ఆఫ్టర్ 2 వస్తుంది ఇక్కడ మనకి. సో ఆల్రెడీ అతని దగ్గర 11 చాక్లెట్స్ ఉన్నాయి, మళ్ళీ షాప్కి వెళ్ళాడు, మళ్ళీ 14 చాక్లెట్స్ కొనుక్కున్నాడు. ఈ 2 కలుపుకుంటే అతని దగ్గర ఎన్ని ఉన్నాయి? 25 చాక్లెట్స్ ఉన్నాయి, అవునా కదా నాన్న? అంతే కదా, రైట్. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 13 పెన్సిల్స్ ఉన్నాయి, 13 పెన్సిల్స్. ఓకే, నా దగ్గర ఎన్ని ఉన్నాయి? ఆల్రెడీ 13 పెన్సిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశాను? ఒక 4 పెన్సిల్స్ మళ్ళీ కొనుక్కున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ 4 పెన్సిల్స్ షాప్కి వెళ్ళి కొనుక్కున్నాను. సో ఇక్కడ ఏ నెంబర్ పెద్దది? 4 అన్న నెంబర్ పెద్దది. 4 తర్వాత చిన్న నెంబర్ ఏముంది? ఇక్కడ 3 ఉంది, అవునా? తీసుకోండి, ఒక నెంబర్లో 4, ఒక దాంట్లో 3 తీసుకున్నారా? యాడ్ చేయండి. ఇప్పుడు నువ్వు యాడ్ చేయి, నెక్స్ట్ యాడ్ చేయి. 4 + 3 ఎంత? 4 + 3 ఇక్కడ 4 ఉన్నాయి కదా. 4 తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ 5. ఇది ఓకే, ఇక్కడ ఎంత వేసుకోవాలి? 7 వేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా నెంబర్ ఉందా? ఇక్కడ లేదు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఆ నెంబర్ని కిందికి దింపుకోవాలి ఇక్కడ, అవునా? సో 13 + 4 ఎంత? 13 + 4 13 ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర. 14, 15, 16, 17 సరిపోయిందా? ఆన్సర్ కరెక్ట్గానే వచ్చిందా?
ఓకే 13 ప్లస్ 4 17. 17. ఒకసారి నెంబర్స్ అన్ని మళ్ళీ చెప్దామా? 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6, 7 7, 8 8, 9 9, 10 10, 11 11, 12 12, 13 13, 14 14, 15 15, 16. 16, Hold the hands. 17 17, 18 18, 19 19, 20 20, 21 21, 22 22, 23 23, 24 24, 25 25, 26 26, 27 27, 28 28, 29 29, 30. 30. నువ్వు చెప్పు సాకేత్. నెంబర్ చెప్పు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, ఓకే 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 ఎన్ఎఫ్ నువ్వు చెప్పు నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 13 13, 11 11, 12 12, 13 13, 14 14, 15 15, 15 15, 16 16, 17 17, 18 18, 19 19, 20 20, 21 21, 22 22, 23 23, 24 24, 25 25, 26 26, 27 27, 28 28, 29 29, 30. 30. ఓకే రైట్. ఇప్పుడు ఇంకో నెంబర్ చేద్దామా? ఇంకో నెంబర్ చేద్దాం నాన్న. పెద్ద నెంబర్ చేద్దాం. ఒకటి 7 8 4 4, 2 2, 9 9, 3 3. ఇలా ఉందనుకుందాం. ఇలా ఒక పెద్ద నెంబర్ ఉంది. సింపుల్ నాన్న. ఇక్కడ కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 4 + 3 ఎంత? 4 plus 5. 4 తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ ఎన్ని యాడ్ చేసుకోవాలి? ఇక్కడ మనం 3 యాడ్ చేసుకోవాలి ఇక్కడ. అవునా? 4 + 3 కౌంట్ చేసి చెప్పండి నాకు. 5, 6, 7. ఓకే వెరీ గుడ్. ఇక్కడ 4 + 3 అన్నది ఎస్కిత్ ఏం చెప్పాడు? 7 అని చెప్పాడు. ఇప్పుడు 8 + 9 ఇక్కడ పెద్ద నెంబర్ ఎంత ఉంది? 9. 9 8 ఫింగర్స్ తీసుకో. 8 ఫింగర్స్ తీసుకో. 3, 4, 5, 6, 7, 8. 8 8 కదా? 8 ఫింగర్స్. ఓకే ఇక్కడ 9 ఉంది కదా? 9 తర్వాత ఏమొస్తుంది? కౌంట్ చేయి. 9 తర్వాత 9, 9 తర్వాత ఇదేమవుతుంది? 9, ఇది 9 తర్వాత ఏమవుతుంది? ఇది 9 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 10, 10. ఇది 11. 11, 12, 13, 14, 15, 15 15, 16 17. అవునా? 17 వచ్చింది ఇక్కడ మనకి. అవునా? సో 8 + 9 17 వచ్చింది ఇక్కడ మనకి. అవునా? 17. ఇప్పుడు చూడండి. ఇప్పుడు 17 వచ్చినప్పుడు 1 ఇక్కడ పైన వేసుకున్నాం, 7 ఇక్కడ కింద వేసుకున్నాం. అంతే కదా? 1 పైన వేసుకొని హోల్డ్ ద హ్యాండ్స్. 1 పైన వేసుకొని 7 ఇక్కడ వేసుకున్నాం, కింద వేసుకున్నాం. అవునా? 7 + 1 ఎంత? 7 plus 1, 8. 7 + 1 ఎంత? 8. 8 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 2. 2. 8 + 2 ఎంత? టేక్ ద ఫింగర్స్. 8 + 2 యాడ్ చేసుకోండి. 8 తర్వాత 8కి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8, 9, 10. ఓకే 10 అవుతుంది ఇక్కడ. అవునా అన్న? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10. 10. సో దట్ ఈస్ 1077. అంతే కదా? 784 ఒక 293 రెండు కలుపుకుంటే 1077.
77 వస్తుంది ఇక్కడ మనకి. అంతే కదా? అర్థమైందన్నా? అర్థమైందా మీకు? కొన్ని సమ్స్ ఇస్తాను, చేస్తారా?